వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. మిడిల్ ఈస్టులో ఉద్రిక్త పరిస్థితుల మధ్య భారత్కు కొంతవరకు ఊరట లభించేటువంటి వార్తగా భావించాలి. హార్ముజ్ జలసంధిని దాటింది భారత నౌక. మార్షల్ దీవుల జెండాతో ప్రయాణిస్తున్నటువంటి ఎంటీ సర్వశక్తి అనేటువంటి ఎల్పీజీ నౌక భారత్కు చేరుకోనుంది. భారత నౌకలో 46,000 మెట్రిక్ టన్నుల ఎల్పీజీ ఉన్నటువంటి పరిస్థితి. ఈ నెల 13న విశాఖకు చేరుకోనుంది ఎల్పీజీ నౌక. నౌకలో మొత్తం 20 మంది సిబ్బంది ఉండగా వారిలో 18 మంది భారతీయులు ఉన్నారు. ఇటీవలే అమెరికా నౌకల దిగ్బంధనం తర్వాత భారత్కు చేరుకోనుంది తొలి ఎల్పీజీ నౌక కూడా ఇదే. కీలకంగా హార్ముజ్ జలసంధిలో ఉద్రిక్త వాతావరణం ఉన్నటువంటి నేపథ్యంలో కొంతవరకు భారత్కు సంబంధించినటువంటి నౌకలతో పాటుగా ఇతర నౌకలను కూడా ఇరాన్ తొలుత ఆంక్షలు విధించడం, సో ఎక్కడికక్కడ నిర్బంధించడం, హార్ముజ్ జలసంధిని దాని కంట్రోల్లో ఉంచుకున్నటువంటి పరిస్థితులు మనం చూసాం. దాని తర్వాత కొన్ని దేశాలకు మాత్రమే నౌకలను పూర్తి స్థాయిలో ప్రయాణం చేయడానికి ఇరాన్ అనుమతినిచ్చింది. తాజాగా భారత్కు చెందినటువంటి నౌక మాత్రం తొలిసారిగా భారతదేశానికి చేరుకోబోతుంది. మరి ముఖ్యంగా అమెరికా దిగ్బంధనం తర్వాత కొంతవరకు భారత్కు ఉపశమనం కలిగించేటువంటి చర్యగానే భావించాలి. నౌకలో మొత్తం 20 మంది సిబ్బంది ఉండగా వారిలో 18 మంది భారతీయులు ఉన్నటువంటి వైనాన్ని మనం చూస్తున్నాం. ఈ నెల 13న విశాఖ తీరానికి చేరుకోనుంది ఈ ఎల్పీజీ నౌక. మొత్తం 46,000 మెట్రిక్ టన్నుల ఎల్పీజీ గ్యాస్ను కూడా సరఫరా చేస్తుంది ఈ నౌక. మొత్తం మీద ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. వెంకట్, చెప్పండి, ఒక భారీ నౌక కానీ భారీ గుడ్ న్యూస్ కానీ చెప్పుకోవాలి మనం. భారతదేశానికి నెల 13న విశాఖకు చేరుకోబోతుంది ఎల్పీజీ గ్యాస్కి సంబంధించినటువంటి నౌక. ఇటీవలే కమర్షియల్ గ్యాస్ రేట్లు కూడా పెరిగినటువంటి వైనం. కొంతవరకు ఉపశమనం కలిగించేటువంటి చర్యగానే గుర్తించాల్సినటువంటి అవసరం ఉంటుంది. పూర్తి అప్డేట్స్ ఏంటి? సిరాజ్, ఏదైతే యుద్ధం మొదలైన తర్వాత నుంచి కూడా భారత్ కు పెద్దగా అంటే కొన్ని సందర్భాల్లో ఇబ్బందులు కలిగాయి కానీ మరికొన్ని సందర్భాల్లో హార్ముజ్ జలసంధిలో భారత్ తమ నౌకలకు అంటే ఎటువంటి ఇబ్బంది లేకుండా తీసుకొస్తున్నటువంటి పరిస్థితి ఉంది. గతంలో నందాదేవి కానీ ఇలా కొన్ని కీలక నౌకలకు సంబంధించి ఎటువంటి ఇబ్బంది లేకుండానే వచ్చాయి. కాకపోతే ఏమవుతుందంటే ఇప్పుడు అమెరికా బ్లాకేడ్ అమలు అంటే సముద్ర దిగ్బంధనం అమలు చేస్తుంది, నౌకానయన దిగ్బంధనం అమలు చేస్తోంది కాబట్టి కొంత ఆందోళన అయితే కనపడుతుంది అక్కడ హార్ముజ్ జలసంధిలో కానీ లేదంటే అరేబియా సముద్రంలో కానీ. ఇక ఈ సమయంలో కొంత ఎటువంటి ఇబ్బంది లేకుండా హార్ముజ్ జలసంధిని దాటి భారత నౌక రావడం జరుగుతుంది. అయితే మొన్న ఈ మధ్య మనం చూసాం, ఒక 15 రోజుల క్రితం అక్కడ 2 నౌకల మీద ఇరాన్ దాడి చేసింది అని. ఆ తర్వాత భారత్ కూడా ఇరాన్ విదేశాంగ మంత్రి హై కమిషనర్ కు సమన్లు కూడా జారీ చేసినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఆ తర్వాత భారత నౌకలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూస్తామని ఇరాన్ హామీ ఇచ్చినట్లుగా కూడా వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు వైజాగ్ కు అక్కడి నుంచి సర్వశక్తి అనేటువంటి నౌక వస్తున్నట్టుగా కూడా తెలుస్తోంది. మొత్తం అంటే ఎక్కడ కూడా అంటే మొత్తం హార్ముజ్ జలసంధి మొత్తం కూడా ఎక్కడ ఇబ్బందులు లేకుండానే రూట్ క్లియర్ చేసినట్టుగా అంటే సేఫ్ ప్యాసేజ్ కల్పించినట్టుగానే తెలుస్తోంది. ఇక దీని ద్వారా ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాలకైతే గ్యాస్ కష్టాలు తొలగిపోయేటువంటి అవకాశాలు అయితే కనపడుతున్నాయి. వెంకట్, ఎప్పటి వరకు అంటే వచ్చినటువంటి నౌకకు సంబంధించి ఎల్పీసీ గ్యాస్ను ఎప్పటి వరకు కంపెనీలకు పంపిణీ చేసేటువంటి అవకాశం ఉంది? ఎప్పుడు సామాన్యులకు అందుబాటులో వచ్చేటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి? ఈ నెల 3వ వారం నుంచి అందుబాటులోకి వచ్చేటువంటి అవకాశం అయితే కనపడుతుంది పూర్తి స్థాయిలో. దాన్ని మొత్తం కూడా వాళ్ళు రిఫైనరీలకు తరలించడం, ఆ తర్వాత నుంచి కూడా పరిస్థితి కొంత సాధారణ స్థితికి వచ్చేటువంటి సూచనలు అయితే కనపడుతున్నాయి. ఎటువంటి ఇబ్బంది లేకుండానే చర్యలు తీసుకొని ఉన్నారు. అయితే దీనికి సంబంధించి ఇంకా అంటే మరికొన్ని నౌకలను కూడా గుజరాత్ పోర్టుకు కానీ లేదంటే ముంబై పోర్టుకు కానీ అలాగే మంగళూరు పోర్టుకు కానీ తరలించాలి, ఇంకా మరికొన్ని నౌకలు రావాల్సినటువంటి అవసరం ఉంది అనేది కొంత చర్చలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే అటు ఇరాన్ ఫారెన్ మినిస్టర్ తో కానీ ఇరాన్ అధ్యక్షుడితో కానీ ఇటు భారత విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ కూడా మాట్లాడుతున్నారు అనే వార్తలు కూడా వస్తున్నాయి. మరి దీనికి సంబంధించి ఇంకెటువంటి ప్రకటనలు ఉండబోతున్నాయి, ఎటువంటి గుడ్ న్యూస్ భారతీయులు వినబోతున్నారనేది చూడాలి. రైట్ వెంకట్, థ్యాంక్ యూ. మొత్తం మీద మిడిల్ ఈస్టులో ఉద్రిక్త వాతావరణం ఉన్నటువంటి నేపథ్యంలో భారత్కు కొంతవరకు ఊరట దక్కనుంది. హార్ముజ్ జలసంధిని దాటింది భారత నౌక. మార్షల్ దీవుల జెండాతో ప్రయాణిస్తున్నటువంటి ఎంటీ సర్వశక్తి అనేటువంటి ఎల్పీజీ నౌక భారత్కు చేరుకోనుంది. అయితే భారత నౌకలో 46,000 మెట్రిక్ టన్నుల ఎల్పీజీ ఉన్నటువంటి పరిస్థితి. ఈ నెల 13న విశాఖకు చేరుకోనుంది ఎల్పీజీ నౌక. నౌకలో మొత్తం 20 మంది సిబ్బంది ఉండగా వారిలో 18 మంది భారతీయులు ఉన్నారు. ఇటీవలే అమెరికా నౌకల దిగ్బంధనం తర్వాత భారత్కు చేరుకోనున్నటువంటి తొలి ఎల్పీజీ నౌక కూడా ఇదే.
ఈ నేపథ్యంలో ఓవైపు ఇరాన్ ఆంక్షలు, మరోవైపు అమెరికా దిగ్బంధనం నడుమ ప్రపంచ దేశాలన్నీ కూడా ఉక్కిరిబిక్కిరవుతున్నటువంటి పరిస్థితులే మనం చూస్తున్నాం. చమురు దిగుమతుల దగ్గర నుంచి గ్యాస్ దిగుమతుల వరకు ప్రతి దాని మీద, ప్రతి రంగం పైన దీని ప్రభావం విపరీతంగా పెరుగుతుంది. ఇటీవలే 900 రూపాయల పైచీలకు భారతదేశంలో కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరలు కూడా పెరిగినటువంటి వైనం మనం చూస్తున్నాం. గ్యాస్ కొరత వల్ల ఒకవైపు ప్రజలు పరోక్షంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి వైనాన్ని చూస్తున్నాం. తాజాగా మాత్రం భారత్కు కొంతవరకు ఉపశమనం కలిగించేటువంటి చర్యగానే భావించాలి.